హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు భారతదేశం అంతా జిఎస్టి కొత్త జనరేషన్ నామ్స్తోని అందరూ వేడుకలు జరుపుకుంటున్నారు. అండర్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గవర్నమెంట్. సో ఈ జిఎస్టి రిఫార్మ్స్ వల్ల తగ్గించాడు. ఇప్పుడు సపోజ్ ఫార్మాలో డ్రగ్స్ ఉంటాయి కదా, క్యాన్సర్ డ్రగ్స్ 0% ట్యాక్స్. అండ్ మిగతా అన్ని ఫార్ములేషన్లో ఉంటే మెడిసిన్స్ తయారైతే క్యాప్సిల్స్ ఇంజెక్షన్స్ అవి 5%, 12% ఉంటే 5%. సో మిగతా అంశాలలో కూడా అన్నీ తగ్గించాడు. సో అందరికీ నాణ్యతమైన ఎందుకు తగ్గించాడంటే దాని కారణమే ఈ వీడియో. ఎందుకంటే నేను ఈ వీడియో టాపిక్ పేరు ఏం చెప్పిందంటే జిఎస్టి చేంజ్డ్ ఇండియా, నౌ ఇట్స్ టైమ్ ఫర్ రెంట్ రిఫార్మ్స్ అండ్ రైట్ టు ప్రాపర్టీ ఆఫ్ ఆల్. సో నాణ్యతగా చౌకగా క్వాలిటీగా దొరకడం కాదు, మనిషికి కష్టపడినంత బతకడానికి అందుబాటులో ఉండాలి, సేవ్ చేయగలగాలి మనిషి. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు బిజినెస్ ఎన్విరాన్మెంట్ లేదు కాబట్టి ఈ జిఎస్టి రిఫార్మ్స్ వచ్చాయి. దాని వెనుక ఎంత గాథ ఉందో ఈ ఈ వీడియో ఫుల్ చూసిన తర్వాత తెలుస్తుంది. అండ్ కంక్లూజన్ ఆఫ్ ద వీడియోలో ఒక్కొక్క స్టెప్ చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఎస్, ఈ హ్యాస్ డన్ రైట్ సిచ్యువేషన్ ఇన్ దిస్ కంట్రీ అని మీరే తెలుసుకుంటారు. సో ఈ బ్లాక్ మనీతోని రియల్ ఎస్టేట్లో కన్వర్ట్ చేశారు. ఇలా తెలంగాణలో గత ప్రభుత్వం చేసింది, అండ్ భారతదేశంలో మొత్తం అలానే ఉంది. అందుకని ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ కావాలి, ఒక ఇల్లు ఉండాలి. ఇల్లు కొనాలంటే ₹1,00,00,000 మీద కావాలి, అంత డిమాండ్ ఉంది. రెంట్ చేసిన కష్టము అంతా రెంట్కు పోతుంది. ఎంత సంపాదించినా ఎంత రెంట్కు వెళ్ళిపోతుంది. వాడు ఏమి కిరాయి కడతాడు, కరెంట్ బిల్లు, నల్ల బిల్లు, రేషన్ ఏడ తెస్తాడు, వన్ సదుపాయాలు. సో ఈ యొక్క సిచ్యువేషన్ ఇట్లా దారుణంగా తయారైంది కాబట్టి గత కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్లో ఏం చెప్పిండంటే రైట్ టు ప్రాపర్టీ అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని పెట్టారు. కానీ అది అబాలిష్ అయిన తర్వాత అది తీసేశారు. అప్పుడు ఏమైంది, రియల్ ఎస్టేట్ మాఫియాలు ఎదిపోయి రెంట్స్ మీద వచ్చి ఈ ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేయగలిగింది అనమాట. సో ఈ బ్లాక్ మనీ రియల్ ఎస్టేటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూస్తే అప్పులలో మునిగిపోయింది, ఆంధ్ర రాష్ట్రం అప్పులలో మునిగిపోయింది. సో అందుకని ఇప్పుడు ఈ ప్రైస్ డివాల్యుయేషన్ చేసిండ్రు అనుకో అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. సో ఎందుకు చేస్తున్నారంటే వార్స్. ఇప్పుడు వార్స్ ఉన్నాయి, వార్స్ ఉండగానే అన్ని ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ ఉంటాయి, అన్నీ పెరుగుతాయి. వార్లు ఎందుకైతే రా బాబు అంటే ప్రతి ఒక్క దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు. ఇప్పుడు రష్యా ఉంది, వాడు ఒక ఎలా అంటే ఈజ్ నాన్ ప్రొఫెషనల్ అనమాట. వానికి దౌర్జన్యంగా గెలిచాడు, దౌర్జన్యంగా మజిల్ పవర్తోని మనీ పవర్తోని గెలిచాడు. ఇప్పుడు అదేందో ఒక చిన్న దేశాన్ని తీసుకొని ఉక్రెయిన్ మీద దాడి చేసి ఇట్లా వార్స్. ప్రతి ఒక్కరు దాని చరిత్ర అనేది బ్యాక్గ్రౌండ్ చూస్తే కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి. సో దాని మూలంగా ఏంది, ప్రపంచమంతటా డెవలపింగ్ నేషన్ కావచ్చు, డెవలప్డ్ కంట్రీ కావచ్చు, ఇన్ఫ్లేషన్ ప్రెషర్తోని సతమతమై ఇదవుతుంది. నెక్స్ట్ పాండమిక్, గత కరోనా వైరస్ చూసాం మనము. ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎవరైతే రోగ నిరోధక శక్తి లేదో వాళ్ళంతా చనిపోయారు బాబు. ఇకపోతే వ్యాక్సిన్ తీశారు, వ్యాక్సిన్ కొంతమందే తీసుకున్నారు ఫస్ట్ డోస్, సెకండ్ డోసు మళ్ళీ ఏమైంది, ఫెయిల్ అయింది అన్నారు. ఫెయిల్ అయింది, బ్లడ్ క్లాట్ అవుతుందని అలా చనిపోతున్నారు అనమాట. సో వ్యాక్సిన్ కూడా 100% సక్సెస్ కాలే. సో లాస్ ఆఫ్ లివ్స్, వ్యాక్సిన్ ఫెయిల్యూర్స్ అండ్ డెత్స్. సో రాబోయే రోజుల్లో మళ్ళీ పాండమిక్స్ వస్తాయని చెప్తున్నారు. సో పాండమిక్స్ వస్తే అది ఏ రకమైన పాండమిక్ వస్తుంది, మళ్ళీ దానికి ఎట్లా వైరస్ వ్యాక్సిన్ కనిపెడతారు అనేది చాలా ప్రశ్నార్థకరం ఉన్నది. సో నెక్స్ట్ ఎయిర్ పాయిజన్ అయిపోయింది. సో ప్రతి ఒక్క సిటీలో ఎయిర్ అనేది పాయిజన్ అయింది కాబట్టి ఆక్సిజన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి
సో ఎందుకు సిమెంటింగ్ రోడ్స్, చెట్లు నాటకపోవడము, ఒకవేళ నాటినా దాన్ని తీసేయడము, ఫ్లైఓవర్స్ కట్టి మెట్రో రైల్ అని అదని ఇదని హైవేస్ అని చేయడము. సో ట్రీస్ ప్లాంటేషన్కు వీలు కాకుండా అయిపోయింది. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ డ్రై అయింది. హైదరాబాద్ చూస్తే గ్రౌండ్ వాటర్ డ్రై అయింది. గత ప్రభుత్వంలో హై రైజ్ బిల్డింగ్స్ కట్టాడు. సో ఇప్పుడు దాని యొక్క వాటర్ అనేది లేదు. 60% ఇంకిపోయింది దేశమంతటా. సో ఇంకా 40% ఉంది. అది ఎప్పుడు ఇంకిపోతుందో తెలియదు. సో ఒక పారి అపార్ట్మెంట్లో చేరితే అది చాలా కష్టం. వితౌట్ వాటర్ దెర్ ఈజ్ వేస్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ అపార్ట్మెంట్స్. నెక్స్ట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, పైప్ లైన్ ప్రాబ్లమ్స్, అంత హైట్ లెవెల్లో ఉంటే హీట్ స్ట్రెస్ కావడము, సో మెంటల్ హెల్త్ కండిషన్స్ ప్రాబ్లం రావడము ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ పండించే ఫుడ్ మాత్రం బియ్యం కానీ ఫుడ్ కానీ ఇవన్నీ పాయిజనస్, పెస్టిసైడ్ అంటే రసాయనాలతో తయారు చేసిన పెస్టిసైడ్తో కాబట్టి దాని బాయిలింగ్ పాయింట్ 400 degrees, అది 100 degrees. ఇది ఎన్నో వీడియోలో చెప్పుకుంటూ వచ్చినాము, కానీ మళ్ళీసారి రివ్యూ చేయాలి. ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధలు ఉన్నారు. అన్సేఫ్ డ్రింకింగ్ వాటరు, హైడ్రాలజీ ప్రాజెక్ట్స్ లేవు, ట్రీట్మెంటు. క్యాన్సర్ అనేది ఒక కామన్ డిజీజ్ ఇప్పుడు. ఇంకా 3-4 ఏళ్ళ తర్వాత క్యాన్సర్ అనేది కామన్ డిజీజ్. ఏఎంఆర్ డెత్స్ రైజింగ్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మందులు ఏదైతే ఇన్ఫెక్షన్ అయిందనుకో యాంటీబయాటిక్స్ వాడడము, ఆ యాంటీబయాటిక్స్ హై డోస్ వాడితే మళ్ళీ ఇంకో పారి ఇన్ఫెక్షన్ అయితే అది పనిచేయదు అనమాట. సో నాట్ ఓన్లీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏ విధంగా వస్తుందంటే చికెన్ తినడం వల్ల, చిక్స్ చిన్న కోడి పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడము, ఆ తర్వాత యాంటీబయాటిక్ ఇచ్చి 45 రోజులలో దాన్ని 3 కిలోలు చేయడము, అలాంటి నాన్ వెజ్ తిని యాంటీబయాటిక్స్ క్రియేట్ అవుతుంది. దాని మూలంగా ఇన్ఫెక్షన్ అయ్యి మనుషులు చచ్చిపోతారు, సర్జరీ అయినా ఫెయిల్ అవుతుంది. సో సిటిజన్స్ అనేది ఎక్కువ ఇల్లు కట్టాలి, బిల్డింగ్ కట్టాలి, కిరాయిలకి ఇవ్వాలి. వాడు కష్టం చేసే, ఇప్పుడు నేను ఒక గత 25 సంవత్సరాల క్రితం ఏమైందంటే ఒక ముసలివాడు, 70 ఏళ్ళ ముసలివాడు ఒక సత్రాలోనే అన్ని బిల్డింగ్ కట్టి, ఆ అమ్మాయి ఒక పసిపాప, మొగుడు లేడు ఇంట్లో, ఎటు పనికి వెళ్ళాడు. నువ్వు కిరాయి కడతావా, నాకు కిరాయి కావాలి, నీకు ఇల్లు కావాలని రూమ్లో ఒంటరి ఆడమని బయటికి దాగి తాళం వేసుకుండు. అంత కష్టం చేసి సంపాదించినట్టు. నెల రోజులు కష్టం చేస్తే డబ్బు సంపాదిస్తాము, వీడు హఠాత్తుగా ఈ కిరాయిలు అనేది, రెంట్స్ అనేది ఇట్లా దౌర్జన్యంగా వసూలు చేస్తారు. సో ఇదొకటి వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఇండస్ట్రియలిస్ట్ అయితే ఇన్వెస్ట్ చేయడం ఇదవుతారు, ముందుకు రావడం లేదు. బిజినెస్ చేస్తే క్వాలిటీ తీయాలంటుండు, మేక్ ఇన్ ఇండియా అని, ప్రాఫిట్ రావడం లేదు, ట్యాక్సెస్ అని రిపోర్ట్ చేయాలంటే ప్రాబ్లం అని ముందుకు రావడం లేదు. నెక్స్ట్ రైజింగ్ ప్రాపర్టీ ఇన్ మెట్రో సిటీస్లో ప్రాపర్టీ వాల్యూస్ ధర విపరీతం పెరగడము, రెంట్ వాల్యూస్ పెరగడము, ఇవన్నీ ఫ్యామిలీకి ఒక కన్ఫ్యూజన్గా అయిపోయి కష్టపడిన సొమ్ము ఆవిరైపోతుంది నెలకు, అండ్ సేవింగ్స్ లేవు. నెక్స్ట్ ఇంటాక్సికేషన్, ఈ బాధలు తట్టుకోలేక మగవాళ్ళు పాపము తాగుడుకు బానిస అయిపోతుండ్రు. సో ఇది కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ రిఫార్మ్స్ జిఎస్టీ మీద ఏ విధంగా తీసుకొచ్చిండో మోడీ, ఇప్పుడు ప్రాపర్టీ సేల్ చేసినా, పర్చేజ్ చేసినా, రెంట్ వాల్యూస్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ మీద రిఫార్మ్స్ తీసుకురావాలి. అండర్ లీడర్షిప్ ఆఫ్ పిఎం మోడీ ఇనాక్ట్ ఏ లా, ఓ లా తీసుకొచ్చి పార్లమెంట్లో ఫుల్ కంట్రోల్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ ద గవర్నమెంట్ కంట్రోల్ పీపుల్ ఇంట్రెస్ట్, ఈ విధంగా తీసుకురావాలి. ఇంకోటి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ 1.5 degrees పెరిగిపోయింది. 1.5 degrees దగ్గరనే విపరీతమైన వర్షాలు విపరీతంగా వస్తాయి, ఓ తన రావు, రకరకాల ఇబ్బందులు పడుతుంది. అదే 3 degreesలకు వస్తే ఇక సర్వనాశనమే. ఇంకా 2030లో 3 degreesలకు వస్తుంది అంటుండ్రు, ఎందుకంటే కాలుష్యం నివారణ చేయలేకపోతున్నాము. సో ప్రజలారా, ఈ డీపాపులేషన్ అనేది నో లాంగర్ ఏ డిస్టెంట్ థ్రెట్. అంటే మనుషులు మన ముంగట, మనం పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ రోగాలు వచ్చేతో చచ్చిపోతారు.
ఓదికి పొల్యూషను, ఓదికి ఫుడ్ పెస్టిసైడ్ ఫుడ్డు, ఓదికి వాటర్ అన్‌సేఫ్, హెవీ మెటల్స్. సో, నానా రకాలుగా వచ్చి ఈ ఈ హెల్తీ డైట్ లేకపోవడం వల్ల అంతా కల్తీ తోని తయారు చేసి అమ్ముతారు కాబట్టి మనుషులు తొందరగా చనిపోతారు. ఇంకోటి సీ లెవెల్ రైజ్ అవుతుంది. అండ్ విపరీతమైన వర్షాలు, తుఫాన్లతోని మనుషులు స్ స్ చనిపోతారనమాట మన ముంగట. నెక్స్ట్ ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల టాక్సేషన్ సింప్లిఫై అయింది. నెక్స్ట్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ బ్లాక్ మనీ ఇన్ ట్రేడ్. దీని మూలంగా ఏమవుతుందంటే బ్లాక్ మనీ అనేది తగ్గిపోతుంది ట్రేడ్లో, బిజినెస్లో. జిఎస్టీ ఈజ్ ఎ బోల్డ్ రిఫార్మ్. నౌ ద సేమ్ బోల్డ్నెస్ ఈజ్ నీడెడ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇదే రిఫార్మ్స్ రియల్ ఎస్టేట్కు తీసుకురావాలి. రెంట్ సిస్టమ్ బర్డన్ ఆన్ మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ ప్రజలు ఉన్నారు, మళ్ళీ ఈ రెంట్ సిస్టమ్ అనేది వాళ్ళ మీద భారం పడుతుంది. రియల్ ఎస్టేట్ అనే బిగ్గెస్ట్ రూట్ ఫర్ బ్లాక్ మనీ కన్వర్షన్. గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ ఉన్నదంటే ఆడు బ్లాక్ మనీ సంపాదించి కన్వర్షన్ చేస్తాడు, బ్లాక్ మనీని వైట్గా చేస్తాడు. స్టేట్ స్ట్రాప్డ్ ఇన్ డెప్స్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 10 లక్షల కోట్లు దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఉంది, అది 10 లక్షల కోట్లు దాటిపోయింది. ఇట్లా ప్రతి ఒక్క రాష్ట్రాలు లక్షల లక్షల కోట్లు దాటిపోయినాయి కాబట్టి సో దాన్ని నెరవేర్చరు. మీరు ఒకటే చెప్తున్న ప్రజలారా, ఎవరినైనా అడగండి, లీడర్ని, ప్రైమ్ మినిస్టర్ మోడీని అడుగుతారా, చీఫ్ మినిస్టర్ని అడుగుతారా, ఎమ్మెల్యేని అడుగుతారా, ఎప్పుడు తీరుతారా బాబు అంటే వాడికి సమాధానం లేదు. దిస్ ఇస్ మై గ్యారంటీ. సమాధానం ఉండదు ఎప్పుడు తీరితే. ఇట్లనే ప్రపంచమంతా అప్పుల పాలైపోయింది కాబట్టి, కుంటి పడిపోయింది, హ్యాండిక్యాప్డ్ అయింది కాబట్టి ఇది నెవర్ ఎండింగ్ ప్రాబ్లం. సో కావున యూత్ అర్థం. ఇప్పుడు కొత్తగా ఉద్యోగం చేసి వాడు కొలువు చేసి ఇల్లు కొనాలంటే కొనలేడు. పెళ్ళిళ్ళు డిలే అయిపోతున్నాయి. 35 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు అయితలేవు. డీపాపులేషన్ ఫియర్స్. అరే నాకేమవుతుందో, నా బీపీ వచ్చిందా, షుగర్ వచ్చిందా, తొందర చచ్చిపోతున్న భయాందోళనకు గురవుతుండ్రు. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటుండ్రు. అండ్ ఇంట్రడ్యూస్ రైట్ టు ప్రాపర్టీ యాజ్ ఎ సిటిజన్ రైట్ అగైన్. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ రైట్ టు ప్రాపర్టీ అనేది తెచ్చిండనుకో, ఆ సిటిజన్ హక్కు అవుతుంది. డివాల్యూ ల్యాండ్స్, ల్యాండ్కు విలువ ఉండదు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, సో హౌసింగ్ బిఫోర్స్ అఫోర్డబుల్. అప్పుడు ఏంటంటే చౌకగా ఇండ్లు దొరుకుతాయి, కరప్షన్ ఎండ్ అయిపోతుంది. సో ఇండియా కెన్ డెవలప్ వితౌట్ రియల్ ఎస్టేట్ బబుల్. రియల్ ఎస్టేట్ లేకు ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పేరు మీద అప్పులు తెచ్చి దాన్ని ఇచ్చేసిండ్రు. ఇప్పుడు అప్పుల పాలైపోయింది. ఇప్పుడు అప్పులు రావాలన్నా అప్పులు పుట్టాయి. సో ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎండ్ కావాలి, కరప్షన్ ఎండ్ కావాలంటే, మీ ప్రజలకు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే, మీకు ఇల్లు కావాలంటే ఒక ఎనాక్ట్మెంట్ తెచ్చి అంతా గవర్నమెంట్ కంట్రోల్ నుండి చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇండియా ఎట్లా డెవలప్ అవుతుంది బాబు రియల్ ఎస్టేట్ లేకుండా అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ప్రతి ఒక్కడు ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వస్తాడు. ఐటీ సెక్టర్ ఉంది, ఫార్మా సెక్టర్ ఉంది, హెల్త్ కేర్ సెక్టర్ ఉంది, అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉంది, అగ్రికల్చర్ సెక్టర్ ఉంది. గవర్నమెంట్ ఫోకస్ ఆన్ ఆర్గానిక్. అప్పుడు ఏమవుతుంది, మందులు లేక పండియడము జరుగుతుంది. పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. పెస్టిసైడ్ లేదు కూడా ఫుడ్ కల్టివేట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం అవుతుంది. అప్పుడు భారతదేశం స్ట్రాంగ్ అవుతుంది అండ్ ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చి ఏం చెప్తున్నానంటే, ఈ ప్రాపర్టీ లాసెస్ స్పెక్యులేటివ్ వాల్యూ. ప్రాపర్టీ వాల్యూ తగ్గిందనుకో, రియల్ వెల్త్ షిఫ్ట్ టు ప్రొడక్టివిటీ. అప్పుడు ప్రతి ఒక్కరు కష్టం చేసి సంపాదించాలి, బిజినెస్ చేయాలన్న ధ్యాస వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, అగ్రికల్చర్. దీంతో ఏమవుతుంది, నిరుద్యోగం నిర్మూలిస్తుంది, కొత్త జాబ్స్ వస్తాయి, ఎక్స్పోర్ట్స్ అవుతుంది, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వస్తుంది. ప్రజలారా, నేను మీకోసం తీశాను. ప్లస్ గవర్నమెంట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారితో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఏ విధంగా వచ్చినాయంటే, నేనే గత ఏడాది జిఎస్టీ రిఫార్మ్స్ రావాలి, ఫార్మా సెక్టర్కు 0 ట్యాక్స్ ఉండాలి అని ఒక ట్వీట్స్ ఉన్నది. మీరు హెచ్పి కృష్ణాచారి ట్విట్టర్లోకి వెళ్ళి జిఎస్టీ అని కొట్టండి,
మీకు అన్నీ అలా వస్తాయి. ఏ విధంగా జీఎస్టీ రిఫార్మ్స్ చేయాలనేది నేనే ఇచ్చిన. ఇప్పుడు జీఎస్టీ రిఫార్మ్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు రెంట్ రిఫార్మ్స్ డీవాల్యూ వస్తే ప్రజలు బాగుపడతారు. లేకపోతే అర్ధాంతంగా చచ్చిపోతారు. క్రైమ్ రేట్ పెరిగిపోతది. అండ్ బై 2040 సంవత్సరంకు సగం పాపులేషన్ తగ్గుతదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తుంది కాబట్టి సో మీ ప్రతి మనిషిని ప్రేమించండి. ఎవరిని అవాయిడ్ చేయొద్దు. మన అమ్మను, మన నాన్నను, చెల్లిని, అక్కని, సమాజాన్ని, రిలేటివ్స్‌ని ఓరోరు సిచ్యువేషన్ బట్టి ఆ విధంగా కోపము, టెన్షన్స్ వల్ల అయితారు కాబట్టి ప్రతి ఒక్క ప్రేమ భావం ఉన్నదనుకో మీరు మనశ్శాంతిగా నిద్రపోతారు, మనశ్శాంతిగా లేస్తారు, సుఖానికి అలవాటు పడతారు. కానీ ఈరోజు వింత పరిస్థితి ఏందంటే గాలి కాలుష్యము, తిండి కాలుష్యము, తాగే నీరు కాలుష్యము, బిజినెస్ టైట్ కావడము, దాని మూలంగా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చినాయి. అట్లనే ఈ రెంట్ రిఫార్మ్స్ వస్తే మీరందరూ అందరికీ ఇల్లు ఉండాలి తలచాచుకోనికి. రెంట్కు వాడు కష్టం చేసినట్టు వసూలు చేస్తాడు కాబట్టి మొత్తము సంపాదించిందంతా వాడు రెంట్కే పోతుంది. కావున నేను కల్తీ రేషన్ కొన్నా కల్తీ సామానే కొలుతుండ్రు. మీరు జబ్బులకు గురవుతారు కాబట్టి ఈ వీడియో తీశాను. ఇది అందరికీ షేర్ చేసి మన బతుకులన్నీ మంచిగా కాపాడుకోవాలని నా ఒక స్టెప్పు. ఇదే స్టెప్పుకు మీరు అందరూ నా స్టెప్ వెనుక బలపరిచారనుకో సో మనందరికీ మంచి జరుగుతుందని నెరవేరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.